హలో అండి, ఆలూ ఫ్రై చేస్తున్నానండి. పెద్ద సైజు ఆలూలు అండి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవ్వండి, అందులోకి పచ్చిమిరపకాయలు 3, ఒక ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు అండి. ఇలా ఆయిల్ వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ ముక్కలండి. కరెంటు డిమ్ము ఉందండి, అందుకోసమని చీకటిగా ఉంది. ముందే చీకటి అంటే మళ్ళీ చీకటిగా అనిపిస్తుంది. పచ్చిమిరపకాయలు వేసానండి. ఆలు వేసుకున్నానండి. అన్నం రెడీ అయింది చూడండి, వైట్ అన్నం. చిన్న మూత పెట్టి చిన్న మంట మీద కొంచెం మగ్గించుకుందామండి. మూత పెట్టి ఇలా చిన్న మంట మీద కలుపుతూ మగ్గించుకోవాలండి. దీనికి కొంచెం అతుక్కుంటాయండి, మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి, 1/2 చెంచా అండి. ఇది ఒకే రకం కాదండి, ఈ ఆలు ఫ్రై కూడా నేను 4 రకాలుగా చేస్తానండి. ఒక్కోసారి ఒక్కోలాగా చేస్తుంటాను. కరివేపాకు వేస్తున్నానండి. పసుపు వేస్తున్నానండి, ఈ చెంచాతోటి 3/4 చెంచా వేసానండి. కారం వేస్తున్నానండి. అరకిలో ఉంటాయండి ఆలుగడ్డలు. ఇదిగోండి, ఈ చెంచాతోటి 1/3 చెంచా వేసాను.
దీంతో 1.5 స్పూన్ వేస్తానండి. ఇవ్వండి ఉప్పు అండి, 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి. కొంచెం ఎక్కువ వేస్తాను. కొంచెం దిల్బర్ గరం మసాలా వేస్తున్నానండి, ఫ్లేవర్ కోసం అండి. మేము మసాలాలు ఎక్కువ తినాము. గరం మసాలా కొంచెం వేసాను కదా అండి, దిల్బర్ గరం మసాలా కలుపుతున్నానండి. చూడండి ఎలా అయిందో, బాగుంటుందండి. నచ్చితే మీరు కూడా చేసుకోండి. చూడండి కొంచెం ఆ ముక్కలకి ఆ ఫ్లేవర్ అంతా పట్టాలని కొంచెం మూత పెడుతున్నానండి, కొత్తిమీర వేసేసి. చూడండి కొత్తిమీర వేసి టూ మినిట్స్ అలా మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి. చూడండి అంతా ఎలా ఉందో, ఎలా అయిందో చూడండి. ఫ్రై ఇలా ముక్కలు ముక్కలుగా సపరేట్గా చూడండి మీరే ఎంత బాగుందో. చూస్తేనే నోరు ఊరేటట్టుగా ఉంటుందండి. తిని చూడండి, తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, అప్పుడు చెప్పండి మీకు నచ్చిందా లేదా, బాగుందా లేదా. కొద్దిగా 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందామండి. ఉప్పు కారం మసాలాలు దానికి ఆలుగడ్డకు పెట్టాలి కదండి, అందుకోసం. ఇక చూడండి అన్నం కూడా రెడీ అయిపోయింది. చాయ్ చేశానండి చూడండి. ఇక్కడ ఆలు ఫ్రై కూడా రెడీ అయిపోయింది చూడండి. అయిపోయింది అండి, బంద్ చేసుకుందాం. చూడండి మీకు చూపిస్తాను. ఇక ముక్క ముక్క సపరేట్గా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో చూడండి. మీకు ఇక నలిపి కూడా చూపిస్తాను చూడండి. ముక్క పట్టుకొని ఒత్తి చూపిస్తాను చూడండి. కాలుతుందండి. ఇక చూడండి ఉడికిపోయింది. చూసి చూపిస్తానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, మీరే. అయిపోయిందండి రెడీ. నచ్చితే మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. చేసుకొని తిని చూసి చెప్పండి మీరు ఎలా. మళ్ళీ వేరేగా చేసి చూపిస్తానండి.